దేవునికి స్తోత్రములు. ప్రభునామములో చేరొచ్చిన పరిశుద్ధులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా పాస్టర్కి కూడా నా వందనాలు చెల్లిస్తున్నా. మరి దేవుడు ఈరోజు గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం అని ఇంగ్లీష్లో అంటారు. మరి మనకైతే దేవుడు స్వేచ్ఛనిచ్చిన రోజు, పాపములో నుంచి పరిశుద్ధులుగా దేవుడు మార్చిన రోజు. మరి ఈరోజు ఈ విధంగా మనం కూడుకుని ఉన్నామంటే ఆయన చేసిన గొప్ప త్యాగం, ఆయన చూపిన గొప్ప ప్రేమ. ఆ ప్రేమను బట్టి మనం ఈరోజు పరిశుద్ధులుగా మార్చబడ్డాం. మనము దేవుని రాజ్యములో చేరతామనే గొప్ప విశ్వాసం, నమ్మకము మనలో ఉంది. కాబట్టి ఈరోజు నాకు అప్పగించబడిన మాట 5వ మాట, అది కూడా కండిషన్, 15 నిమిషాలు మాత్రమే. కాబట్టి ఆ 15 నిమిషాల లోపలే ముగిస్తాను నేను. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానని. చాలమ్మా, దేవుడు నేను దీవించునుగాక. అంటే ఇక్కడ ఏమి మాట్లాడుతున్నాడు దేవుడు? నిజంగా దేవుడు దప్పిక కొని ఉన్నాడు అని వాళ్ళు అందరూ అనుకుంటా ఉన్నారు. ఆయన దేవుడు. ఎవరు? యేసు ప్రభుల వారు దేవుడు, మనిషి కాదు. వాళ్ళ దృష్టిలో ఏమి దేవుడో కాదో అని వాళ్ళకి అనుమానం. కానీ ఆయన మాత్రం నిజంగా దేవుడే, దేవుని కుమారుడు. ఆయన వాళ్ళతో ఒక రాత్రి ఒక పగలు అంతా కూడా ఉన్నాడు. కానీ వాళ్ళ చేతికి పట్టబడిన సమయం మొదలుకొని ఆయన సిలువలో వేలాడేంత వరకు ఎక్కడే కానీ నీళ్ళు అడగలేదు, ఎక్కడే కానీ వాళ్ళని ఆహారము అడగలేదు, ఎక్కడే కానీ వాళ్ళతో నోరు తెరిచి మాట్లాడలేదు. కానీ ఆయన ఒకటి మాత్రమే, ఏమి మౌనం పాటిస్తూ ఉన్నాడు, ఓర్చుకుంటూ ఉన్నాడు. మన భూమి మీద ఉన్న ప్రతి మనిషిని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమయే ఆయన మౌనముగా మార్చింది. తర్వాత ఆ ప్రేమ ద్వారా మనందరికీ గొప్ప రక్షణ వచ్చింది. ఇప్పుడు కూడా మీకు అందరికీ ఎట్లుందో కానీ నాకైతే మాత్రము నేను చనిపోతే దేవుని రాజ్యం చేరుతానని నమ్మకం నాకుంది. అంటే నేను మొట్టమొదటిగా చాలా వ్యతిరేకత, చాలా మొరట, ఎవరి మాట వినే మనిషి కాదు. నా మాట అందరూ వినాలనే గర్వం నాలో ఎక్కువ ఉండేది. ఇప్పుడు అందరి మాట వింటా. ఎక్కడ అగాపే కల్వర్ చర్చిలో జాయిన్ అయిన తర్వాత ఈ వీళ్ళు చూపించే ప్రేమను నన్ను కూడా చూపించమని నా హృదయం గుచ్చుతూ ఉంది. తర్వాత ఒకసారి బాడిగింట్లో పాస్టయ్యలో ఉన్నప్పుడు షాలో బైక్లో స్కిడ్ అయిపడినాడు. బ్లడ్ కారిపోతా ఉంది.
అప్పుడు పాస్టర్ ఒక్కటే మాట అన్నాడు, ఒరే ఎదుటోడు ఏమైపోయినారా అంటే, నా కొడుకు ఇట్లా అయినాడని బాధ లేదు పాస్టర్కి. ఏమన్నాడు, వాడేమైపోయినారా అంటే, కొడుకు ముందున్నాడు, రక్తం కారుతా ఉంది, కొడుకు గురించి లెక్క చేయలేదు, ఎదుటోని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు నేనేమనుకున్నానంటే, నిజంగా దేవుని ప్రేమ ఇక్కడ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లాంటి దైవ సేవకులు మనకు దొరకడము మన అదృష్టం. నేను చాలా సంఘాల్లో, చాలా చర్చిల్లో చాలా మంది ఇప్పటికీ కలుస్తా. వాళ్ళ మాటలు, వాళ్ళ చేష్టలు, వాళ్ళ కథలు వేరే, ఇక్కడ కథలు వేరే. ఇక్కడ నిజమైన ప్రేమ, నిజమైన వాక్యము, తర్వాత పోయే మనస్తత్వము ఇక్కడ అగాపే కల్వరి చర్చిలో ఉంది. కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా మారనమని ఒక దృఢ నిశ్చయిత మనలో ఉంది. కానీ నేను ఎక్కడెక్కడో పోతున్నాను, ముఖ్యమైన దాంట్లో పోలు కదా. కాబట్టి దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, లేఖనము నెరవేరినట్లు నేను దప్పుకొని ఉన్నాను అని అంటున్నాడు. నిజంగా దేవుడు లేఖనము నెరవేరినట్లు మాత్రమే ఆయన దప్పుకొని ఉన్నాననే మాట ఎక్కడ? ఇప్పుడు మనం యా యుగంలో ఉన్నామమ్మా? కృపాయుగంలో ఉన్నాం. కృప అంటే ఏమి? క్షమించుట అని. అంటే పాత నిబంధన కృపాయుగము కాదు అని నేను స్పష్టంగా చెప్పగలుగుతాను. క్రీస్తు తర్వాత కృపాయుగముగా మారిందని కొన్ని సందర్భాల్లో నేను తెలుసుకున్నాను. చూద్దాం ఆ మాట కూడా. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయము 21వ వచనం. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఎక్కడ రాశారమ్మా? కీర్తనల గ్రంథంలో. అంటే యేసు ప్రభు పుట్టుక మునుపే ఈ మాట లేఖనములో అప్పటికే రాశారు. కాబట్టి ఆ లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొని ఉన్నాను అని ఆయన మాట్లాడి ఉన్నాడు. అయితే అప్పుడు వాళ్ళు ఏం చేసినారో తెలిసిన హేళనగా ఆ మాట, ఆ లేఖనము ఆ రోజు రాసిన మాట నెరవేరినట్లే వాళ్ళు కూడా ఏం చేసినారు? యేసు ప్రభును సెలవు వేసిన వారు, యేసు ప్రభును కొట్టుతున్న వాళ్ళు ఏం చేసినారు? అదే విధంగా చెరుకను ఆయనకు దాహముగా త్రాగనిచ్చారు. అయితే దేవుడు దాన్ని త్రాగాడా లేదో అది దేవునికి తెలుసు, అక్కడున్న వారికి తెలుసు. కానీ దాహం అంటే యేసు ప్రభు ఇంకొకటి ఆలోచించుండొచ్చు, ఇప్పటికైనా వీళ్ళు మారుతారేమో, మంచి మనసు కలుగుతుందేమో అని మరి ఆశ ఉండవచ్చు. కానీ మనం కూడా దేవుడు చూపించిన ప్రేమను మనం కూడా కలిగి జీవించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నేను అక్కడక్కడ చూస్తూ ఉన్నాను, ఎక్కడ చూసినా కూడా ఇబ్బందులు, సమస్యలు, తొక్కేయాలని మనస్తత్వాలు కలిగిన వాళ్ళు చాలా స్థలాల్లో ఉన్నారు. కానీ మనం మాత్రము దేవుని ప్రేమను కలిగి జీవించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుని ప్రేమను కలిగి ఉంటే ఈ శరీరము ఇక్కడ మాత్రమే పరిమితం. మంచి లగ్జరీ లైఫ్ అయినా, అడుక్కొని తినే లైఫ్ అయినా ఇక్కడ మాత్రమే పరిమితం. అక్కడ లాజరు పరలోకానికి పోయినాడని, ధనవంతుడు
నరకానికి పోయినాడని ఇవన్నీ చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. కానీ అవన్నీ ఏమో కానీ మనమైతే మాత్రము ప్రభులో ఖచ్చితంగా జీవించాలా, ప్రేమ కలిగి జీవించాలా. మనము ఎప్పుడు కూడా వాక్యానికి వ్యతిరేకంగా జీవించకూడదు, వాక్యాన్ని పాటిస్తూ ఉండాలా, ప్రతి క్షణం ప్రార్థన పూర్వకంగా జీవించాలా. మన పరిశుద్ధతను మనము కాపాడుకుంటూ సాగుతూ ఉంటే ఎటువంటి ఆటంకాలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ సమస్య వచ్చినా మనకి తెలియకుండానే మనకి మాయమో అయిపోతుంది. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఇంతకుముందు గుడ్ ఫ్రైడే టైంలో చెప్పాను, నాకు చాలా అప్పులు ఉన్నాయని చెప్పాను. ఇప్పుడు అప్పులే లేకుండా పోయినాయి. అంటే ఏమి, మనుగా ప్రభుకు అప్పగించే పడితే, మనముగా ప్రార్థన జీవితం కలిగి ఉంటే ఆ సమస్యలు ఏదైనా కూడా మనతో ఉండదు, వెళ్ళిపోతుంది. కాబట్టి దేవుడు మరి దప్పుకొన్నాడు. దాహము ఆ లేఖనం నెరవేరినట్లు నాకు దాహం అవుతుందని చెప్పాడు. వాళ్ళు చెరుకును తాగనిచ్చారు. తర్వాత ఇంకా కొన్ని నిమిషాలే ఆయన బతికేది. మరి బతికే ముందు లేఖనము జ్ఞాపకొచ్చింది. దేవుడు లేఖనము ఆయన ఆజ్ఞ ఎక్కడే కానీ తప్పలేదు, ఆజ్ఞను పాటించినాడు. మనకు కూడా చాలా ఆజ్ఞలు బైబిల్ చెప్తూ ఉంది. ఆజ్ఞలో ఏ ఒక్కటి కూడా మనం దాటిపోకూడదు. దాటిన మనకో ఆ సమస్యల నుంచి ఎవరు కాపాడలేరు. ఒకటి మాత్రమే, దేవుని ప్రేమ, దేవుని పరిశుద్ధత, దేవుని వాక్యము ఎప్పుడు కూడా మనతో ఉంటుంది. ప్రతి క్షణం మనల్ని కాపాడుతూ క్షేమకరంగా ఈ లోకయాత్రను దేవుడు సాగిస్తూ ఉంటాడు. ఆ విధంగా మనం నడుచుకోవాలని ప్రభునామములో మనవి చేస్తూ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.